వైఎస్ ఫ్యామిలీ అంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నుండే మొదలవ్వాలి. కానీ ఆయన జీవితం మరింత మందికి తెలిసింది ఉమ్మడి రాజధానికి సీఎం అయిన తర్వాతే. అద్భుతమైన సంక్షేమ పథకాలు ఆయన్ని పేదలకు దగ్గర చేశాయి. వరుసగా రెండోసారి గెలిపించేందుకు ఎంతగానో దోహదపడ్డాయి. ఆయన వేసిన ముద్ర చెరిగిపోనిది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కొనసాగించే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాటిని తీసేస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. అందుకే జగన్ ఎలాంటి పాపులారిటీ లేకుండా కేవలం వైఎస్ కొడుకుగానే గుర్తింపు పొందాడు. అది ఎంతలా అంటే తండ్రి పేరు చెప్పుకొని గత ఎన్నికల్లో 60 సీట్లు గెలిచాడంటే అదంతా వైఎస్ రాజశేఖర రెడ్డి చలవే. ఆయనపై ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా సంక్షేమ పథకాలు మర్చిపోయేలా చేశాయి. మరి వైఎస్ జీవితం అంత అద్భుతంగా ఉందా అంటే అది తెలుసుకోవడానికి కొద్దిగా వెనక్కి వెళ్లాల్సిందే. వైఎస్ తండ్రి రాజారెడ్డికి ఫ్యాక్షనిస్ట్గా ముద్ర ఉంది. ఆయనను చూస్తే కడప జిల్లా మొత్తం వణికిపోయేది. ఆయన బెదిరిస్తే చాలు ఎంత వాడైనా తగ్గాల్సిందే అనే పేరుండేది అని ఇప్పటికీ చెప్తుంటారు. మొదట రాజారెడ్డికి రాజకీయంగా గుర్తింపు ఉండేది. వాటి సహాయంతో రైల్వే కాంట్రాక్టులు చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత రోడ్లు, బ్రిడ్జ్ల కాంట్రాక్టులు చేస్తూ పలుకుబడి పెంచుకున్నారు. కానీ రాజారెడ్డి అంటే కడప జిల్లా మొత్తం వణికిపోయేలా చేసిన ఘటన మాత్రం ఒకటి ఉంది. అదే రాజారెడ్డి పేరు ఏపీ మొత్తానికి పరిచయం చేసిందంటారు పాతతరం నాయకులు. కాంట్రాక్టులు చేసుకుంటూ ఉండే రాజారెడ్డికి ఎదురు ఉండేది కాదు. ఆయన అంటే అందరికీ హడలే. ఓ బ్రాహ్మణ టీచర్తో ఆయన పరిచయం ఆయన రాజకీయ జీవితాన్నే మలుపు తిప్పిందంటారు. ఆ టీచర్కు ప్రైవేట్ పట్టా ల్యాండ్ ఉంది. తమ బంధువుల మీద 100 ఎకరాల భూమి ఉండేది. పైగా ఆయన భూమిలో మైనింగ్ ఉందని తెలిసి రాజారెడ్డి మరింత దగ్గరయ్యారట. ఇద్దరు కలిసి వెంచర్ స్టార్ట్ చేశారు. ఆ టీచర్కు బ్యారెట్స్ మినరల్స్ మైనింగ్ లైసెన్స్ ఉంది. కొద్ది రోజుల వరకు ఇద్దరు కలిసి వ్యాపారం చేశారు. మైనింగ్లో బాగానే వెనుకేసుకొచ్చారు. అదే కాంట్రాక్టర్ని చంపి రాజారెడ్డి మొత్తం లాక్కున్నాడట. ఆయనకు ఎవరు ఎదురు చెప్పే వాళ్ళు లేరు. దీంతో ఆయనకు ఎదురే లేకుండా పోయింది. అదే సమయంలో యువకుడిగా ఉన్న రాజారెడ్డి తండ్రికి వ్యాపారంలో సహాయం చేసేవారు. వైఎస్ఆర్ వయసులో దూకుడుగా ఉండేవారని మంచి పేరు. రాజారెడ్డి ఎంత భయపెట్టేవారో అదే ఫ్యాక్షనిజానికి బలైపోయారు. తను భయపెట్టిన వాళ్ళు రాజారెడ్డి హత్యకు ప్లాన్ చేశారు. ఇడుపులపాయ నుండి ఇంటికి వస్తుంటే బాంబులు విసిరి చంపేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మే 23, 1998న రాజారెడ్డి దారుణ హత్య కడపను షేక్ చేసింది. ఈ కేసులో సిఐడి 16 మందిని దోషులుగా చేర్చింది. కానీ 5గురిని వదిలేయగా 11 మందికి కోర్టు శిక్ష విధించింది. ఇందులో టీడీపీ నుండి పోటీ చేసిన సతీష్ కుమార్ రెడ్డి కూడా నిందితుడుగా ఉన్నారు. ఇది రాజారెడ్డి చరిత్ర. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఆయన తండ్రి. అగ్రెసివ్గా ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి గుల్బర్గాలో మెడిసిన్ చదివిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారు. అది ఎంతలా అంటే శత్రువులను కూడా క్షమించేంతలా. చదువు పూర్తి కాగానే గొడవల జోలికి వెళ్ళలేదు. ఒకప్పుడు ప్రత్యర్థులను వైఎస్ మాటలతోనే బెదిరించేవారు. ఎదురొస్తే బాగోదని చెప్పేవారంట. పైగా ఆయన సీనియర్గా ఉన్న కేవీపీతో సన్నిహిత్యం కూడా వైఎస్కు మేలు చేసిందని అంటారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు. వివాదాలకు దూరంగా ఏదో ఉన్నంతల సేవ చేయాలని చూసేవారట. అయితే వైఎస్కు ఉన్న డబ్బు, పలుకుబడి పేదలకు మరింత దగ్గర చేసింది. ఎంబీబీఎస్ చదవగానే ఆ రోజుల్లో అందరూ సిటీలకు వెళ్ళేవారు. కానీ వైఎస్ మాత్రం తన ప్రాంతంలో ఉన్న పేదలకు సేవ చేయాలని భావించారు. మొట్టమొదట కొన్నాళ్ళు జమ్మలమడుగులోని మిషన్ హాస్పిటల్లో పనిచేశారు. వైఎస్ఆర్ ఆ తర్వాత 1973లో ₹1 కూడా పేదల దగ్గర తీసుకోకుండా వైద్యం చేశారు. ఆ తర్వాత 70 పడకల ఆసుపత్రిని సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఆయన సేవాగుణం రాజారెడ్డి చేసిన తప్పులన్నీ కొట్టుకుపోయేలా చేశాయని వైఎస్ ప్రత్యర్థులు సైతం ఒప్పుకుంటారు. రాజారెడ్డి మీద హత్య కేసులు, క్రిమినల్ కేసులు చాలా ఉన్నాయట. కానీ అవి ఏవీ నిరూపితం కాలేవు. కానీ వైఎస్ మంచిదనం కుటుంబానికే మంచి పేరు తెచ్చిపెట్టింది. 1978లో అసెంబ్లీకి ఎన్నికైన వైఎస్ 80-83 వరకు కూడా మంత్రిగా పనిచేశారు. అతి చిన్న వయసులోనే మినిస్టర్ అయి రికార్డు క్రియేట్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక 1983లో ఎన్టీఆర్ దాటికి ఏమ హామీలు ఓడిపోయారు. కానీ వైఎస్ఆర్ మాత్రం బంపర్ మెజారిటీతో గెలిచారు. పులివెందులలో ఆయనకు ఎదురు రావడమే కాదు, కనీసం ఏజెంటుగా కూడా నిలబడేవారు లేరంటే ఆయన పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. లింగాలలో టీడీపీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి 30 ఏళ్ళు పట్టింది.
అంతలా వైఎస్ ఫ్యామిలీ పులివెందుల్లో తమదైన ముద్ర వేసింది. రాజకీయాల్లో వైఎస్ వేగాన్ని చూసి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సైతం మెచ్చుకున్నారు. కేవలం 34 ఏళ్లకే పీసీసీని చేశారంటే వైఎస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత 1989లో ఎంపీగా చేసిన వైఎస్ మళ్ళీ 98లో రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తనతో పాటు రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు సీఎం కావడం వైఎస్లో కసిని పెంచిందంటారు. ఆయన సన్నిహితులు తన సహాయం తీసుకునే బాబు తన కళ్ళ ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల అవసరం కోసం, ఆపద కోసం తన తలుపులను తడితే సహాయం చేసే వరకు నిద్రపోయేవారు కాదు. వరుసగా 9 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉండటంతో పాటు రైతులు బాబుపై ఆగ్రహంగా ఉన్నారు. అదే సమయంలో వైఎస్ చేసిన పాదయాత్ర ప్రజల మనసును గెలిచేలా చేసింది. 64 రోజుల పాటు ఆయన చేసిన 1500 కిలోమీటర్ల పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చేశాయి. తన సన్నిహితుడైన చంద్రబాబు నుండి పవర్ను లాక్కొని సీఎం అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక పేదలకు మరింత దగ్గరయ్యారు. క్యాబినెట్ మీటింగ్లో ఉన్నా సరే ఎవరైనా రైతు వచ్చాడంటే మంత్రులను నిలబెట్టి ఐఏఎస్లను బయటకు పంపి రైతులకు సహాయం చేసే గుణం వైఎస్జీ. ఇక కడప నుండి వచ్చారంటే డైరెక్ట్గా సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఇక పులివెందుల నుండి వచ్చారంటే అది కూడా ఉండేది కాదు, డైరెక్ట్గా సీఎంని కలవడమే. పేదవాడైనా సరే వారికి టీ కాఫీలు ఇచ్చి పంపించేవారట వైఎస్. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఎటువంటి ప్రభావం చూపలేదు. అందుకే వరుసగా రెండోసారి సీఎం చేశారు ప్రజలు. కాకపోతే విధిరాతకు వైఎస్ బలయ్యారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎప్పుడూ లేనంత సంతోషంగా ప్రజలు ఉన్నారు. వారి జీవితాలు మరింత వెలిగేలా చేస్తానన్న వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత జగన్ రాజకీయాల్లోకి రావడం, సోనియా గాంధీ జగన్ను తిరస్కరించడంతో వైఎస్ఆర్సీపీ పుట్టుకురావడం, ఆ తర్వాత కథ అంతా అందరికీ తెలిసిందే. మరి ఆ మహానేత వైఎస్పై మీ అభిప్రాయం ఏంటనేది మాకు కామెంట్ రూపంలో చెప్పండి.